చిన్న విషయం చెప్తాను. ఒక పిల్లవాడికి డైరీ మిల్క్ సిల్క్ చిన్న పిల్లవాడికి చాక్లెట్‌లు అంటే ఇష్టం అనుకోండి. మీరు ఒక చేతిలో చిన్న పిల్లవాడు ఇంత పిల్లవాడి దగ్గరికెళ్ళి ఒక డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ దాంతో పాటు ఒక చెక్ 20,00,000 చెక్ పుట్టుకున్నారనుకోండి. వాడు ఏం చేస్తాడండి? చక్కగొచ్చి చాక్లెట్ తీసుకొని ఓపెన్ చేసుకొని మూతికంతా పూసుకుంటూ తింటుంటాడు. అదే ఒక 20 సంవత్సరాలొచ్చిన పిల్లవాడికి, లేదా కొద్దిగా పిల్లవాడే అండి. కానీ చాలా మంచి విషయాలు తెలుసండి. చాలా మెచ్యూర్ కలిగిన పిల్లవాడు అని ఒక సిల్క్ ఇంకా ఒక 20,00,000 చెక్ పెట్టారనుకోండి. వాడు ఫస్టొచ్చి 20,00,000 చెక్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆ 20,00,000తో ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్ కాదు వాడు షాపే కొనుక్కోవచ్చని వీడికి తెలుసు కాబట్టి. ఎందుకు? జ్ఞానం ఉన్నది కాబట్టి. మనం కూడా ఎప్పుడైతే ధర్మం గురించి వింటామో, దైవం గురించి వింటామో, మనము కూడా ఈ చిన్ని చిన్ని ఆనందాలు వదిలేసి ధర్మం కోసం బ్రతకటం ప్రారంభం జేస్తాము. ఇదే పరం దృష్ట్వా. దైవం కోసం బ్రతకటం ప్రారంభం జేస్తాం. మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో మనం నిమగ్నం చేసుకోగలుగుతాము. అంబరీష మహారాజు గారు ఎంత గొప్ప రాజుగారండి. అంబరీష మహారాజు గారి యొక్క చరిత్రలో మనం చూస్తాం. ఆయన తమ ఇంద్రియములన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం చేశారట. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరిర్మందిరమాజనాదిషు శృతిం చకారాచ్యుత సద్గతోదయ ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేను సంగమః గృహ్ణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనం తదర్పితే పాదౌ హరిక్షేత్ర పాదానుసర్పణే శిరౌ హృషీకేశ పాదాభివందనే కామం చ దాస్యేత్ నతు కామ కామయా యయుత్తమ శ్లోక గుణాశ్రయారతి. నిరంతరము కూడా పాదములను, చేతులను, మనస్సును, నేత్రములను, జివ్వని అన్నిటినీ భగవంతుడి యొక్క సేవలో వినియోగించారటండి. అందుకే అంత ఆనందంగా ఉన్నారట. మనం కూడా అన్నిటి ద్వారా భగవంతుడి యొక్క నిరంతర సేవ కానీ మనం చేసుకోగలిగితే ఎలా అండి చేసుకోగలుగుతాం? ఏబీసీడీ చాలా సులభమండి. మంచి సాంగత్యంలో ఉండటం. మీరందరూ మంచి సాంగత్యంలో ఈరోజు ఉన్నారండి. ఇంతమంది భగవద్గీత నేర్చుకోవాలి ధర్మారక్తులు కలిగిన జనములలో మీరున్నారు. 55,000, 60,000, 1,00,000 మంది మధ్యలో మీరున్నారంటే మీరు తప్పకుండా మంచి సాంగత్యంలో ఉన్నారు. ఎప్పటివరకైతే మనం భగవద్గీత మనసు పెట్టి నేర్చుకుంటున్నామో మనం మంచి సాంగత్యంలో ఉన్నట్టు. పుస్తకం బి ఫర్ బుక్స్, బి భగవద్గీత మనం చదువుతున్నాము, నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మనం చదువుకుంటాం భగవద్గీత. సి ఫర్ చాంటింగ్ మంత్రము. మన త్రాయతే ఇది మంత్ర. ఎప్పుడైతే మనం మంత్ర జపం చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ మంత్ర జపం చేత 3 డైట్ మనం తీసుకునే ఆహారం సాత్వికమై మంచిదయ్యి ఉందనుకోండి, మనం ఎంత బాగుండగలుగుతామండి, ఎంతో చక్కగా ఉండగలుగుతాం. అది ఈ యొక్క ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఏదైతే ఈ జ్ఞానం ఉన్నదో దాన్ని రేపటి రోజున భగవంతుడు మనం చెప్పబోతున్నారండి. రేపు గురు పూర్ణిమ అత్యంత పవిత్రమైన రోజు. అందరం కలుద్దాం. అందరూ చక్కగా రేపు సాయంకాలం 7:30 కల్లా కలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు చెప్పే ఈ అద్భుతమైన దివ్య జ్ఞానం గురించి, మనం ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విందాం. ఏ జ్ఞానము మనం తెలుసుకుంటే ఈ భౌతికమైన విషయాల పట్ల అనురక్తి అనేది తగ్గి మనం ధర్మం పట్ల అనురక్తి అనేది పెరుగుతుందో అటువంటి జ్ఞానాన్ని రేపటి రోజున మనం తెలుసుకుంటామట. ఈ రోజు ఏం తెలుసుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, రివిజన్ చేసుకుందాం. ఈరోజు మనం అక్రోనిమ్ ఏంటండి? TREE. టీ ఫర్, మనకు ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తారు, అందరు నేర్చుకోండి. ఈ అక్రోనిమ్స్ గుర్తుపెట్టుకున్నా సరే మొత్తం మనం నేర్చుకుంటామండి. త్యాగం. ఏంటి త్యాగం? అర్జునుడు ఏమంటున్నాడు? కర్మని త్యాగం చేసేస్తాను అంటున్నాడు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? అయ్యా కర్మని త్యాగం చేయకు, కర్మ ఫలాన్ని త్యాగం చెయ్యి అని అంటున్నాడు. దాని తర్వాత మనం యోగా లాడర్ చూసామండి. ఏంటి? ఫస్ట్ లౌకికమైన జీవనము, దాని తర్వాత నాస్తికవాదము, దాని తర్వాత కర్మకాండ, సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞాన యోగ, దాని తర్వాత అష్టాంగ యోగ, దాని తర్వాత భక్తి యోగ. ఈ భక్తి యోగం చూడండి, ఇటు పక్కన ఇంత పెద్ద లాడర్ కావాలా, ఇటు పక్కన చూడండి ఎంత సులభమైన లాడర్ ఉందో. లౌకికమైన జీవనం, భగవద్భక్తుల యొక్క సాంగత్యం, శరణాగతి, భక్తి యోగం, భగవద్తుడు చేరుకోవటం. ఎంత సులభం చూడండి, ఎంత సులభం, ఎంత ఈజీ చెప్పండి. మనందరం లౌకికమైన జీవనంలో ఉండేవాళ్ళం. ఏదో పరమ భాగవతోత్తముల యొక్క సాంగత్యం దొరికింది. భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది. భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసి జీవితాన్ని తరింపజేసుకోవటం ఎంత ఈజీ చూడండి. తర్వాత మూడవది ఏంటండి మనం చెప్పింది? ఎగ్జాంపులరీ బిహేవియర్. అయ్యా నీకెంత కష్టమన్నా మీకు చూడండి, ఎగ్జాంపులరీ ఉండటం అనేది చాలా కష్టమండి. ధార్మికంగా ఉండటం అనేది చాలా కష్టమండి. కానీ ఉండాలి. అది మన బాధ్యత.
శ్రీ చైతన్య మహాప్రభు పెద్దలేం చేస్తే అది చేస్తారండి. మహాప్రభు ఏం చేశారో తెలుసా? ఒకరోజు గుండీచా అనే మందిరాన్ని మార్జనం చేద్దాము అని ప్రారంభం చేశారు. అందరు భక్తుల్ని పిలిచారు. ఫస్ట్ ఆయన వెళ్లి మార్జనం ప్రారంభం చేశారు.